సార్ ఇప్పుడు కోటా కార్డుగా అప్లై చేసింది ఇంటికమ్మా కోటా కార్డు లేదా అది చెప్పాలి సార్ ఉంది డేట్ ఉంది కానీ ఎప్పుడు పుట్టాడు అనేది అది ఏదో ఒకటి నెంబర్ డేట్ చెప్తే. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అలాగే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర ఇచ్చినటువంటి పట్టాలని మళ్ళీ మార్పు చేసి 2 సెంట్లు ఇవ్వాలి, 3 సెంట్లు ఇవ్వాలని, అలాగే గతంలో 1,80,000 రూపాయలు మాత్రమే ఆర్థిక సాయం చేశారు. కొంతమందికి లోన్లు కూడా అందలేదు. దానివల్ల గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ళని సరిగ్గా కట్టుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. అయితే ఇప్పుడున్నటువంటి అప్పుడు గత ప్రభుత్వం ఆ విధంగా చేస్తే కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాటం చేసింది. ఖచ్చితంగా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు భూమి 2 సెంట్లు ఇంటి స్థలానికి కేటాయించాలి, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలానికి కేటాయించాలి, ఇల్లు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలని చెప్పేసి సిపిఐ డిమాండ్ చేసింది. ఆ గత ప్రభుత్వం ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఇస్తామనేటువంటి హామీ మొన్న ఇటీవల జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఆమోదించడం జరిగింది. కానీ ఇంతవరకు దానికి సంబంధించి ఒక కదలిక కూడా జరగలేదు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమంటుందంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల్లో నిర్మాణం చేయలేనటువంటి ఇళ్ళు అయితే ఉన్నాయో అవన్నీ రద్దు చేస్తామని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇది నిజంగా చాలా దారుణం. ఆ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోవాలని సిపిఐగా మేము అడుగుతున్నాం. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, ఎందుకంటే గతంలో చాలా మందికి లోన్లు ఇవ్వలేదు, అలాగే పట్టా అయితే ఇచ్చారు కానీ స్థలం ఎక్కడుందో కూడా తెలియదు. చాలా మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు కానీ ఎక్కడో చెరువుల్లోనో లేకపోతే మూలని ఇచ్చారు. వాళ్ళు ఇల్లుని కట్టుకోలేని పరిస్థితుల్లో, అప్పులు చేసుకొని కట్టుకోలేని పరిస్థితుల్లో ఆ చాలినటువంటి డబ్బులతో కట్టుకోలేకపోయారు తప్ప మరొకటి కాదని, అందుకని ఈవేళ ఆ పట్టాలు రద్దు చేసే ఆలోచన వెనక్కి తీసుకోండి. ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో 2 సెంట్లు భూమి ఇవ్వాలి, ఆ 2 సెంట్లు పట్టా మార్పు చేసి ఇవ్వాలి, 5 లక్షల నిర్మాణం ఖర్చు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం చేసి ఇవాళ ప్రజలకు ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో విజయనగరం అన్ని డివిజన్లలో ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలనేటువంటి అర్జీల్ని రాసేటువంటి కార్యక్రమం సిపిఐ నాయకత్వం కార్యకర్తలు తీసుకోవడం జరిగింది.